క్లాప్బోర్డ్ స్టూడియో పేరుతోటి ఒక చక్కటి తెలుగు టైటిల్ సశేషం. తెలుగు వారికి, ముఖ్యంగా తెలుగు పాఠకులకి సశేషం అనేది చాలా ఎంతో ఇష్టమైనటువంటి ఒక మంచి టైటిల్. అది కథ, పెద్ద కథ అయినా, ఒక సీరియల్ అయినా, అది ప్రింట్ మీడియా అయినా, విజువల్ మీడియా అయినా, ఈ సశేషం అనేది ఈ రోజుని మహిళా ప్రేక్షకులకి మరింత ఇష్టం అయిపోయింది. ఆ సశేషం మీద ఇష్టంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం ఈ దర్శక నిర్మాత కిషోర్ గారు ఈ టైటిల్ని పెట్టుకోవడంలోనే ఆయన ప్రేక్షకుల్ని ఎంత బాగా స్టడీ చేశాడు అనేది అర్థమవుతుంది. సో అతనితో మాట్లాడాను నేను, ఏ ఉద్దేశంతో సినిమా తీశాడు అతను అనేది. సో నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా తీయడానికి కావాల్సినటువంటి కరెక్ట్ క్వాలిఫికేషన్ అతనికి ఉంది. అదేమిటి అంటే, సినిమా ఒక వ్యాపారం అయినప్పటికీ కూడా ఇది కేవలం వ్యాపారంగా ఎంచుకుని లాభాలను సంపాదిందామనో, ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదిందామనో, అలాంటి ఒక లాభాపేక్షతోటి ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా కాకుండా సినిమా అనే దాన్ని ఒక కళ, ఆ కళాన్ని ఇష్టంగా భావించి ఆ ఇష్టంలో ఎదురయ్యే కష్టాలను కూడా తనకి మెట్లుగా ఉపయోగించుకుంటూ ఎదగాలనే ఒక పట్టుదలతోటి, ప్రేమతోటి సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాళ్ళే ఎన్నో విజయాలు సాధించారు, ఎందరికో ఆదర్శప్రాయం అయ్యారు. అలాంటి బాటలో గత 5 సంవత్సరాలుగా అతని మనసులోనే తన కోరికని పెంచుకుంటూ, ఆ పెంచుకునే కోరికను తీర్చుకోవడానికి కావాల్సినటువంటి తర్ఫీదు పొందుతూ ఒక మంచి స్క్రిప్ట్ని తయారు చేసుకుని మన తెలుగు పరిశ్రమకి, మన భారతదేశానికి దూరంగా ఇక్కడ హాంకాంగ్లో ఉంటూ మన సంస్కృతిని, మన కళల్ని మర్చిపోకుండా డైరెక్టర్గా తను ఏ రోజుకైనా నిరూపించుకోవాలనే కోరికకి మెరుగులు దిద్దుకుంటూనే మన ఇండియన్ డ్యాన్స్ని ఫారెన్లో కూడా ఒక ట్రైనింగ్ ఇస్తూ, కొరియోగ్రాఫర్గా, ఒక క్రియేటర్గా కళాసేవ చేస్తూ ఆ కళ ద్వారా సంపాదించుకునేటువంటి డబ్బుతోటి, అనుభవంతో ఒక మంచి సినిమా తీయాలని తన మిత్రులందరినీ కూడగట్టుకుని ఒక హీరో, హీరోయిన్, అదర్ టెక్నీషియన్స్ అందరూ కూడా తనకి ఇష్టమైన వాళ్ళు, తన మిత్రులు, తనతో పాటు తనను ప్రోత్సహించే అభిలాష, అభిరుచి ఉన్నటువంటి వ్యక్తులు, ఇంతమంది ఒక మంచి సినిమా తీయాలి, ప్రేక్షకులకు నచ్చేలాంటి సినిమా తీయాలి, కొత్తదనం ఉండే సినిమా తీయాలి అనే ఆ ఉద్దేశంతో ఈ సినిమాకి రూపకల్పన చేసుకున్న విషయాన్ని గమనించి డెఫినెట్గా ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్నటువంటి యూత్ని ప్రోత్సహించడం మంచిది అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఈ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చాను నేను. సో డెఫినెట్గా ఇది ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది. మీ అందరి మెప్పు పొంది సినీ పరిశ్రమలో మరిన్ని మంచి సినిమాలు తీసే వ్యక్తిగా కిషోర్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కిషోర్. ఇంతమంది తెలుగు వాళ్ళని పెట్టుకుని, ఇంతమంది తెలుగు వాళ్ళతో చేస్తున్న ఈ ప్రయత్నం అద్భుతమైన ప్రయత్నం. వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నేను ఈ సినిమా తప్పకుండా చూస్తాను, ఒకసారి కాదు 10 సార్లు చూస్తాను. సో ముందు మనం సరి చేసుకోవాలి. ఆ చేసుకోవడానికి ఒక అవకాశం ఈ సశేషం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, బాగా చేద్దాం. అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు సినిమా అనేది ఒక ప్యాషన్తో తీయాలి. సినిమా వ్యాపారంగా తీయటం అనేది కాదు. వ్యాపారంగా తీస్తే ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు లాగానే ఉంటాయి సినిమాలు.
అది కాకుండా మంచి సినిమా తీస్తానికి ప్రయత్నం చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దాం. ఆ ప్రయత్నంలో సశేషం మనం అందరం చూద్దాం. థ్యాంక్ యూ. ఈ సినిమా మా స్టోరీ స్క్రీన్ ప్లే అందించిన మా బాలాజీ గారు అండ్ మా డైరెక్టర్ కిషోర్ గారు ఫస్ట్ టైం స్టోరీ చెప్పి ఒక కొత్త పందాలో వెళ్దాం, మనం కొత్త సబ్జెక్ట్ తోటి వెళ్దామని చెప్పి దాంట్లో నన్ను హీరోగా సెలెక్ట్ చేసుకొని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు అంటే నేను వినంగానే ఐ థాట్ ఇట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. అంటే నాకు జనరల్ ఫార్మాట్ మూవీస్ ఇప్పటివరకు నేను ఒక కంటెంపరీ ఫ్రమ్ 10 decades నేను విన్నాను. అంతకన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైం, ఐ డోంట్ నో, డిఫరెంట్లీ అన్ అడాప్టేషన్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ అ థ్రిల్లర్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. సో నాకు స్టోరీ నచ్చడం కాకుండా ఐ లవ్డ్ వర్కింగ్ విత్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ఫుల్లీ నా ఫస్ట్ టైం నేను ఇంత మంచి ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ గుడ్. సో థ్యాంక్స్ ఎవ్రీవన్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద మూవీ అండ్ ఫీల్ డిఫరెంట్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. ఈ ఫిలింకి నేను మ్యూజిక్ అందించాను. దీంట్లో 4 songs నేను చేశాను. ఈ గ్రేట్ ఆఫర్ నాకు అందించిన బాలాజీ గారికి, శ్రీ కిషోర్ భయ్య గారికి అండ్ హీరో గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ పాటలు విని నన్ను అందరూ ఆదరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. కొత్త ఆలోచనతో కొత్తగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి కథా రచయితగా నేను 100% ఒక అష్యూరెన్స్ ఇస్తున్నానండి. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ స్టోరీ అండి. థ్యాంక్స్ అలాట్. బేసిక్గా నేను డ్యాన్స్ కొరియోగ్రాఫర్, హాంకాంగ్లో సెటిల్ అయ్యాను. అక్కడ మన చైనీస్ వాళ్ళకు, ముఖ్యంగా చైనీస్ అమ్మాయిలకు మన తెలుగు పాటలు, తమిళ పాటలు, హిందీ పాటలు నేర్పిస్తూ అక్కడే డైరెక్షన్ కోర్స్ నేర్చుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరి టీం అంతా గ్యాదర్ అయ్యి ఈ సినిమా స్టార్ట్ చేశాము. కమింగ్ టు సినిమా సార్, ఈ సినిమా 70% ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు షూట్ సాంగ్స్. ఆ తర్వాత మళ్ళీ ఆడియో లాంచ్ కలుద్దామని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఫిలిం ఈజ్, ఈ సినిమా కేవలం నా ఫ్రెండ్స్ ఇండియాలో ప్లస్ హాంకాంగ్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ వల్లే ఈ సినిమా ఈరోజు జరగడం జరిగింది. వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి. చాలా థ్యాంక్స్ సార్.